ధనస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ మీకు మీ యొక్క జీవితంలో ధనపరంగా ఎదగలేకపోతున్నాము, లేదా వివాహం కుదరట్లేదు, మరియు అదేవిధంగా కెరియర్ పరంగా గ్రోత్ అవ్వట్లేదు, లేకపోతే పూర్వజన్మ కర్మ వెంటాడుతున్నట్టుగా అన్నీ ఇలాంటివి జరుగుతున్నాయి అని కొంతమంది ఇబ్బంది పడుతుంటారు. అది హెల్త్ రూపంలోని లేకపోతే కేసెస్ రూపంలో ఇట్లా. దీనికి మరి ఏం చేయాలి, ఎటువంటి దేవత ఆరాధన చేయాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తి కోరుకుంటుంది. ముఖ్యంగా ధనుర్లగ్నం వారికి గమనించుకున్నట్లయితే ధనస్సులో ధనుర్లగ్నాలు ఎవరైనా జన్మించారంటే వాళ్ళకి ఉండే ప్లస్ పాయింట్ ఏంటంటే వాళ్ళు అన్కండిషనల్గా గైడ్ చేయగలుగుతారు. నాకేం లాభము ఇది చెప్తే నాకేం లాభం అనేటువంటిది వాళ్ళ మైండ్లో ఉండదు. అసలు ఎక్కడో గురుచండాల యోగం గురువు పాడైతే చెప్పలేం కానీ వీరికి ఒక మైనస్ కూడా ఏంటంటే ధనుర్లగ్నంలో పుట్టారంటే 99.9% ఆఫ్ పీపుల్, ఎందుకంటే కొన్ని ఒక వేల జాతకాలు పరిశీలన చేసి చెప్తున్నా, వివాహ జీవితంలో ఎక్కడో డిస్ప్యూట్స్ వస్తూ ఉంటాయి. అందులో ముఖ్యంగా శుక్రుడు దశ వచ్చినా, శుక్ర రాసు లేదా గ్రహ దశ వచ్చినా, కాబట్టి ఈ విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉంటారు. మీకు ఇక ధనాన్ని ఇచ్చే కారకుడు ఎవరు? శని అవుతున్నాడు, 2-3 అధిపతి. మీడియేటింగ్ ద్వారా వస్తుంటాయి కాబట్టి శని స్ట్రాంగ్గా లేకపోతే ధనపరంగా చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి ఈ శని యొక్క బలం పెంచుకోవడానికి మీరు చేయవలసింది ఏంటి అని చెప్పి చూసుకున్నట్లయితే ప్రధానంగా మీరు ఈ శని యొక్క బలం పెరగడానికి రెగ్యులర్గా మీరు శనికి దీపారాధన చేయడం, గోవులు బెల్లం తినిపించడం, ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనాన్ని వివిధంగా నమ్మ చేసుకుంటూ ఉన్నాడు. ఇక సప్తమాధిపతి అంటే వివాహానికి కారకుడు, కెరీర్ కారకుడు ఒక్కడే అయ్యాడు మీకు. కాబట్టి ఈ బుధగ్రహం స్ట్రాంగ్ అయితే కానీ వివాహం అనేటువంటిది ముందుకు కదలదు. సో బుధుడికి సంబంధించిన దానాలు, విష్ణు సహస్రనామాలు వినడం, అదేవిధంగా ఇవి కొంచెం చేస్తూ ఉండాలి. ఈ సప్తమ దశమాధిపత్యం ఒక్కడికే వచ్చింది కాబట్టి బుధుడు కనుక బాగుంటుంది, జీవిత భాగస్వామి కెరీర్ కూడా బాగుంటుంది ఇక్కడ. అయితే ఇక్కడ మీకు పూర్వజన్మ కర్మకారకుడు వీనస్ అయ్యాడు కాబట్టి స్త్రీలతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. స్త్రీ మూలకంగానే మీ లైఫ్లో కొన్ని డ్రాస్టిక్ చేంజెస్ జరుగుతూ ఉంటాయి కాబట్టి కాస్త ఎక్కువగా లలిత చదువుకోవడము, లేకపోతే శుక్రగ్రహం దగ్గర దీపారాధన చేయడము, ఇవి ఎక్కువగా చేస్తూ ఉండండి. ఖచ్చితంగా మీకు బాగుంటుంది. ఇప్పుడు మనం చెప్పుకున్న అంశాలు ఏవైతే ఉన్నాయి, ఎవరికైతే యాక్సిడెంట్ అనుకున్నామో, లేకపోతే షేర్ మార్కెట్లో లాస్ అనుకున్నాం, ఇవన్నీ అసలు ఎప్పుడు జరుగుతాయి లైఫ్లో చూసుకున్నట్లయితే ఎప్పుడు కూడా దానికి సంబంధించిన దశ రావాలి. అంటే షేర్ మార్కెట్ పంచమం 5 to 8 లెవెల్ కాంబినేషన్, ఆ 5 to 8 లెవెల్ కాంబినేషన్ పాడైనటువంటి మహాదశ రావాలి. ఆ దశలు రాకుండా మీకు ఏమి ఇబ్బంది ఉండదు, గుర్తుపెట్టుకో. అదేవిధంగా యాక్సిడెంట్ అనుకున్నాం, యాక్సిడెంట్స్ అనుకుంటే 4 and 8 కాంబినేషన్ పాడైనటువంటి మహాదశ రావాలి. అలా కాకుండా బాగున్న దశ అనుకోండి 4 and 8 కాంబినేషన్లో, అప్పుడు ఆస్తులు కలిసి వస్తాయి ఆకస్మికంగా. అది తండ్రి ఆస్తి కావచ్చు, ఒక్కోసారి తాతగారి ఆస్తి కావచ్చు, సొంతంగా సంపాదించుకోవడం అంటే థర్డ్ హౌస్ రిలేటెడ్ ఉండాలి. ఎంతసేపు 4-8 వచ్చిందని అమ్మో నాకు యాక్సిడెంట్ అయిపోతుందని భయపడ్డాం కాదు, అది ఒక్కొక్కసారి ఆస్తిని కూడా ఇస్తుంది. రీసెర్చెస్ అంటే ఒక్కొక్కసారి మనం ఏదైనా ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన దాంట్లో మనం చేసేటువంటి దాంట్లో పిహెచ్డీలు అవి చేస్తుంటాం, అటువంటి వాటిల్లో ధనయోగాన్ని ఇస్తూ ఉంటుంది. అదేవిధంగా వివాహం అవ్వట్లేదు, వివాహం అవ్వాలి అంటే సప్తమాన్ని యాక్టివ్ చేసే మహాదశ వస్తుందా లేదా, ఒక్కోసారి సప్తమాన్ని డీయాక్టివ్ చేసే మహాదశలు వస్తుంటాయి, అంటే 6వ అధిపతి మహాదశ. ఓకే, అదేవిధంగా 12వ అధిపతి మహాదశ, లేకపోతే 9వ అధిపతి మహాదశలు, ఇవన్నీ కూడా సప్తమాన్ని డీయాక్టివేట్ చేస్తూ ఉంటాయి. అప్పుడు అది ఏమవుతుంటుంది, మనం ఎంత ప్రయత్నం చేస్తున్నా అది ముందుకు కదలదు. అప్పుడు ఓకే ఈ గ్రహాల వల్ల వస్తుంది కాబట్టి ఈ గ్రహాలకి దానం, ఒక్కొక్క గ్రహానికి పర్టికులర్గా మనకి శాస్త్రాల్లో ఒక దానం చెప్తారు. ఇప్పుడు రవి పాడయ్యాడు, గోధుమలు దానంగా ఇస్తూ ఉండాలి. ఆదివారం నాడు ఆరెంజ్ కలర్ వస్త్రంతో సహా కేజీంపావు, ఏ దానైనా కేజీంపావు పెట్టుకోండి. చంద్రుడు అనుకోండి బియ్యము, తెలుపు రంగు వస్త్రం, బ్లౌజ్ పీస్, ఓకే బ్లౌజ్ పీస్ లేదా షర్ట్ పీస్ ఇస్తారు, ప్యాంట్ పీస్ ఇస్తారు, మీ ఇష్టం. కుజుడు అనుకోండి కందులు, రెడ్ కలర్ క్లాత్. బుధుడు అనుకోండి పెసలు, గ్రీన్ కలర్ క్లాత్. ఒకవేళ గురువు పాడయ్యాడు మీ జన్మజాతకంలో, ఆ గురువే మీకు అక్కడ మహాదశనాథుడయ్యాడు, అంతర్దశనాథుడయ్యాడు, ఒక్కోసారి మీ యొక్క విషయాన్ని అపురూపంలోకో లేకపోతే వివాహం వెనక్కి వెళ్ళే విషయంలోనో, సంపాదన సరిగ్గా లేని విషయానికో అది కనెక్ట్ అయింది, అప్పుడు శనగలు దానంగా ఇవ్వాలి ఎల్లో కలర్ క్లాత్. శుక్రుడు పాడయ్యాడు అనుకోండి ఉదాహరణకు మీ జన్మజాతకంలో, బొబ్బర్లు, తెలుపు రంగు వస్త్రము దానంగా ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. శని అనుకోండి నువ్వులు అండ్ బ్లూ కలర్ క్లాత్, రాహు అయితే మినుములు, సిమెంట్ కలర్ క్లాత్, కేతు అయితే ఉలవలు, మల్టీ కలర్ క్లాత్. అయితే ఎప్పుడు కూడా చాలా మంది దానం ఇచ్చేటువంటి విషయాల్లో కూడా ఏమంటే మేము ఆలయానికి వెళ్ళి అక్కడ ఒక మూలను పెట్టేసి వెళ్ళిపోతాము అంటూ ఉంటారు. అలా మీరు కనుక మూలను పెట్టేసి వెళ్ళిపోతే అది దానం కిందకి రాదు. మీరు మీ అకౌంట్లో ధనం పడాలనుకోండి ఏం చేస్తారు,
మీరు చక్కగా బ్యాంక్కి వెళ్ళి డబ్బులు తీసుకెళ్ళి లేకపోతే చెక్ తీసుకెళ్ళి మీ అకౌంట్ నెంబర్ ఏంటి, మీ పేరు ఏంటి, ఏ ఏ బ్యాంకులో వాళ్ళకి వేయాలి ఈ అకౌంట్, లేదా మీ అకౌంట్లోకి వేయాలి అనేటువంటి అనేకమైనటువంటి విషయాలు మీరు వాళ్ళకి చెప్పి వాళ్ళ దగ్గర ఒక స్టాంప్ వేయించుకొని రసీదు తీసుకొని వస్తారు. అంటే ఏంటి, మీరు పర్టికులర్గా మీ గోత్రము నామము ఏ పర్పస్ అనేటువంటిది కూడా దానం ఇచ్చేటువంటి ఎవరికైతే ఇస్తున్నారో వాళ్ళకి మీరు చెప్పాలి. అప్పుడే అది వాళ్ళ సంకల్పం చదువుకుంటారు, ఆ దానానికి వాల్యూ ఉంటుంది. సరే గోవులు మనకి దానం ఇవ్వడానికి సరైన పర్సన్స్ దొరకట్లేదు, గోవులు తినిపించవచ్చా? ఖచ్చితంగా తినిపించవచ్చు. అయితే నువ్వులు తినిపించకూడదు, అది ఏదైనా ప్రెగ్నెన్సీతో ఉందంటే అది మనం మిస్క్యారేజ్ అవుతుంది, అది మళ్ళీ పాపం పుణ్యం కాస్తుంది. రవికి సంబంధించిన వాటిలో గోధుమ రవ్వ తినిపించవచ్చు, చతురుడైతే బియ్యం పిండి తినిపించవచ్చు, కుజుడైతే క్యారెట్స్ తినిపించవచ్చు, గురువు అయితే అరటికాయలు తినిపించవచ్చు, బుధుడైతే ఆకుకూరలు తినిపించవచ్చు. అందులో గోంగూర తినిపిస్తే గోవుకి చాలా చక్కటి స్ట్రెంత్ వస్తుంది. శుక్రుడైతే తీపి చపాతీలు తినిపించవచ్చు, శని అయితే బెల్లం తినిపించవచ్చు, రాహు అయితే అదే బెల్లము ఉండలు 4 చేసి తినిపించవచ్చు, కేతు అయితే గ్రాసులు తినిపించవచ్చు. ఈ రకంగా ఒక్కొక్క గ్రహాన్ని బట్టి మనం వెంటనే ఈ ధాన్యాలు తీసుకుని దాన్ని తినిపించాం కాదు. అదేవిధంగా ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, చాలామంది వాళ్ళ లైఫ్లో ఏదైనా ఇన్సిడెంట్స్ నెగిటివ్గా వెళ్తున్నాయంటే వెంటనే వాళ్ళు చూసుకునేది ఏంటంటే ఏలినాడ్స్ అని, అర్ధాష్టమిస్ అని, అష్టమిస్ అని, దీనివల్లే మొత్తం లైఫ్ పాడైపోతుంది అనుకుంటారు. అసలు అది కానీ కాదు. అది కేవలం మీకు స్లో మందుడు అంటారు జ్యోతిషాస్త్రంలో. శనిచ్చర, శని అంటే అర్థం ఏంటంటే స్లో మూమెంట్. మనకి ఏదైనా సరే ఒక స్లో అవుతున్నప్పుడే మన లైఫ్లో మనం సరిగ్గా ఆలోచించుకుని మనం ఎక్కడ రాంగ్ స్టెప్స్ వేస్తున్నాము, ఎక్కడ రైట్ స్టెప్ వేస్తున్నాం అనే విషయాన్ని మనం పూర్తిగా అర్థం చేసుకోగలుగుతాం. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క కాలసర్ప యోగాలు కూడా మీ జాతకంలో నేను ఇప్పటికీ చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను. 180 మంది దేశ నాయకుల మంది కాలసర్ప దోషము, మరి వాళ్ళందరూ ప్రెసిడెంట్లు. ఒక్కసారి ఆలోచించండి, ఏదో మూఢత్వంలో కాలసర్ప యోగం ఉంది, నాకేమీ కలిసి రాదు, నా జీవితం ఇంతే, నాకేం చేసినా కలిసి రాదు, మూఢత్వంలో ఉండకండి. జ్యోతిష్ శాస్త్రం అంటే మనకి వెలుగునిచ్చేది, అసలు మీకు రూట్ ఎటుందని చెప్పేది. అంతేగా నీకు ఎందుకు పనికిరావు, నువ్వు ఎందుకు పనికిరావు అని చెప్పడానికి జ్యోతిష్ శాస్త్రం అవసరం లేదు. కాబట్టి ఎల్నాడ్స్ని కాలసర్ప యోగం విషయాలు పెద్ద సీరియస్గా తీసుకోవట్లేదు, ఏమి కాదు. మీ పర్సనల్ చార్ట్లో ఉండే మీ మహాదశలు, అంతర్దశలు, ఇప్పుడు మనం చెప్పుకున్నాం 5 అంశాలు. ఒకటేంటి, మీకు వివాహం అవ్వాలన్నా, ధనం కలగాలన్నా, లేకపోతే ఏంటి ఆ పర్టికులర్ గ్రహాన్ని అది యోగ్యవంతంగా మారాలి, అది కంబస్ట్ అయి ఉంటుంది, ఒక్కోసారి అస్తంగత దోషంలో ఉంటుంది, లేకపోతే పాపకత్తెల్లో ఉంటుంది. అలాంటప్పుడు మీకు వివాహం అవ్వకపోవడమో, ధనం రాకపోవడమో, లేకపోతే మీరు అనుకున్నటువంటి స్టేజ్కి కెరియర్లో వెళ్ళలేకపోవడము, ఆకస్మిక సంఘటనలు జరగడం, అప్పులు పాలవడం జరుగుతూ ఉంటుంది. సో ఇది ఈ రకంగా చేయండి. ప్లస్ మీరు ఫైనాన్షియల్గా ఎంతున్నా కొంతమంది హ్యాపీనెస్ ఉంటుంది. అలాంటి వారు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనా భజంగికాయై నమః అనే నామస్మరణ చేయండి, ఖచ్చితంగా బాగుంటుంది. అలా కాదండి నాకు అన్ని విధాలా నాకు కావాలంటే టోటల్ లలితా సహస్రనామాలు రోజు చేయండి. రోజు కనుక నిత్యము లలితా సహస్రనామాలను ఎవరైతే శ్రవణము పఠనము చేస్తారో ఖచ్చితంగా వారికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కొన్ని జన్మల పాప ఫలితాలను తొలగిస్తున్నారు అమ్మవారు. అందులో ఒక్క నామం చాలు మనం ఎన్నో జన్మల పాపాలను తొలగించి ఇంకేమైనా మిగులు ఉన్నాయా అని అడుగుతుందట. కాబట్టి ఇలా చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది.